బిడ్డ ప్రాణమివ్వ సిద్ధంగా ఉన్నాడో. వందే మాతరం భారతీ మాతకు స్తుతి. ఇది భారతదేశ శక్తి, సంపద, త్యాగాలకు ప్రతీక. స్వాతంత్ర్యం హుగ్లీ నది అలైతే వందే మాతరం బానిసత్వంపై సట్లెజ్ నది ప్రళయం. జనగణ మన భారతదేశ సుగంధమైతే వందే మాతరం భారతదేశ గౌరవం. ఇది దేశభక్తి సువాసన, మన మట్టి రుచి. ఇది కేవలం పదాల పాట కాదు, ఇది భారతదేశపు పునాది. ఇది హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులను ఒకే సూత్రంలో బంధించే ఆశ. ఇది దేశం పట్ల అనురాగం, అంకిత భావం, త్యాగాల నిర్వచనం. భారతదేశం ఒక భావనైతే వందే మాతరం దాని అక్షరార్థ అనువాదం. కులం, మతం, భాష, మాండలికం మరియు ప్రాంతం యొక్క గౌరవం కంటే మన జాతీయవాదం గొప్పది. ఇందులో హిమాలయం వంటి భగత్ సింగ్, సుభాష్ల సాహసం ఉంది. రవీంద్రుని వంటి మహనీయులు, బాపూజీ వంటి నాయకుడు కేవలం భారతదేశంలోనే కనిపించారు. ఇక్కడ నరనరాన శౌర్య, వీర, త్యాగగాథ ప్రవహిస్తుంది. బంకిం చంద్ర చటర్జీ కలం గొప్ప కథ చెబుతుంది. సంస్కార, సంస్కృతి, నాగరికతలు కలిసే చోట గంగామాత ఒడి సగం జనాభా పోషిస్తుంది. భారతదేశం కర్మభూమి, ధర్మసారం, మానవత్వ వ్యాప్తి. ప్రపంచం వైవిధ్యంగా ఉంటే భారతదేశం ఈ వైవిధ్యానికి నిలయం. వందే మాతరం థార్ ఇసుక కథను చెబుతుంది. దాని ప్రవాహం గంగాసాగరం వద్ద సముద్రంలో కలుస్తుంది. వందే మాతరం దివాళీ, రంజాన్ పండుగల సమ్మేళనంపై ఆశ ఉంది. ఇది సద్భావన మరియు ఐక్యత ఆకాంక్ష యొక్క శక్తి. ఇది స్వాతంత్ర ఆత్మ, ఆనంద మఠం యొక్క వాణి. ఒకవేళ హిమాలయాలు జై హింద్ అయితే ఇది బంగాళాఖాతం. వందే మాతరం చైతన్యం, ప్రేరణ, సంప్రదాయం, ఆలోచన. ఇది మన పూర్వీకుల భారతదేశ ఆకారం. వందే మాతరం ప్రజ్వలనం, వందే మాతరం వందే మాతరం ద్వారా ప్రపంచంలో భారతదేశ కీర్తిని చాటుతోంది. వందే మాతరం సత్యపు అగ్ని, సమరసతకు నీరు. ఇది శివాజీ శక్తి, మీరా భక్తి, కబీర్ వాణి. ఇది భారతదేశాన్ని మళ్ళీ అఖండంగా మార్చాలనే కళ. ఇది ప్రపంచంలో మళ్ళీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే సంకల్పం. భారతదేశం బంగారు పక్షిగా ఉండేది మళ్ళీ అవుతుంది. ఒకరోజు భారతదేశం కథను ప్రపంచం చెబుతుంది. జై హింద్, వందే మాతరం.